నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకు తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. అలా అంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పలా, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్య స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ అనే వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు, అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ, నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు, నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం. తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టును ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు తన ఫండమెంటల్ రైట్, అది బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ, ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని, ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలా నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాలను నడుపుదాం, భయభ్రాంతులను చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప.
అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా. దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్ టు బి టేకెన్. అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల? నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి ఎంపీలకి అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలను తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి ఫలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. లేదు మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది.